జియో పాలిటిక్స్ చకచకా మారిపోతున్నాయి. అంతర్జాతీయంగా యూరోప్ యూనియన్ కానీ నాటో కానీ ఒక అగ్రిమెంట్తో నడుస్తున్నాయి. ఒకళ్ళకి ప్రాబ్లం వస్తే అన్ని దేశాలు కలిసి పనిచేయాలి, అందరూ కలిసి యుద్ధం చేయాలి ఒక్క దేశం మీదకి ఏదన్నా వస్తే. కానీ చివరికి ఆ కూటమిలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించేటటువంటి అమెరికానే గ్రీన్లాండ్ ఏదైతే డెన్మార్క్లో ఉన్నటువంటి దీవిని లాక్కోవాలని చూస్తున్నటువంటి వేళ యూరోపియన్ పార్లమెంట్ కీలకమైనటువంటి అడుగులు వేసింది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఏదైతే వాణిజ్య ఒప్పందం ఉందో, అమెరికా నుంచి యూరప్ దేశాలకి సరుకులు దిగుమతి చేసుకోవడం, యూరప్ దేశాల నుంచి అమెరికాకి సరుకులు ఎగుమతి చేసుకోవడంకి సంబంధించి కొన్నిటికి పన్నులు ఎక్కువ, కొన్నిటికి తగ్గించుకుంటూ గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని నిలిపివేయాలన్నటువంటి నిర్ణయంతో కూడినటువంటిది ఇప్పుడు తీర్మానం తెర ముందుకు వచ్చింది. పార్లమెంట్లో యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సీనియర్లు ఈ ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చారు. బెరెన్ లేంజ్ ఎవరైతే ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి హెడ్ ఉన్నారో తను ఈ అంశాన్ని చర్చకి ఎప్పుడు తీసుకురావాలి ఏంటన్న దాని మీద చర్చిస్తున్నామని చెప్పారు. వాస్తవంగా 1.6 ట్రిలియన్ యూరోలు 1.6 ట్రిలియన్ యూరోల నుంచి 1.68 ట్రిలియన్ యూరోల వ్యాపారం అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య జరుగుతోంది. దానికి ఇప్పుడు ఎర్తు పెట్టడం ద్వారా అమెరికాని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం, గ్రీన్లాండ్ జోలికి వెళ్లకుండా చూసే ప్రయత్నం యూరోపియన్ యూనియన్ చేపట్టింది.